దేవుని పరిశుద్ధ నామని స్తోత్రాలు. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26 నుండి 29 వచ్చిన భాగాలు చదువుకుందాం. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష మాటలాడు యూదులతో మాటలాడుచు తర్కించుచు ఉండెను. చాలండి. సౌలు దమస్కు మార్గములో ఆకాశమందున్న దేవుని యొక్క ప్రత్యక్షతను కన్నులారా చూచాడు. చూచిన తర్వాత దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ తర్వాత యోధా అనువాని ఇంటికి వచ్చాడు. అక్కడ 3 రోజులు అన్నపానాలు పుచ్చుకోకుండా ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం అతనికి తెలియపరిచేందుకు ఒక దైవజనుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, యూదులందరి వలన మంచి పేరున్నటువంటి అననీయ అనే ఒక దైవ సేవకుడు ఆ స్థలానికి వచ్చి అతనితో మాట్లాడి అతని మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయి అతడు దృష్టి పొంది ఆహారం పుచ్చుకుని బలపరచబడ్డాడు. ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుని సహవాసంలో చేర్చబడి బలపరచబడుతూ ఆదరించబడుతూ ఆశీర్వాదకరంగా నడిపించబడ్డాడు. దమస్కులో ఉన్నటువంటి సంఘ సహవాసంలో శిష్యులతో కూడా కొంతకాలం కలిసి జీవించి ఎన్నో ఆధ్యాత్మికమైన సత్యాలు నేర్చుకొని దేవుని కృపలో బలపరచబడి స్థిరపరచబడి ధైర్యపరచబడి నడిపించబడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆలస్యం లేకుండా ప్రభు యొక్క మాటను, ప్రభు యొక్క వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా యేసే క్రీస్తయ్య ఉన్నాడని బహుధైర్యంగా బలంగా ఆయన బోధించడం ప్రారంభించాడు. ఇలా జరుగుతున్నప్పుడు దమస్కులో కొన్ని వ్యతిరేకతలు సంభవించాయి. తిరుగుబాటు జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే చంపటానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. అప్పుడు తనతో ఉన్న సహోదరులు అతన్ని ఒక గంపలో కూర్చోబెట్టి గోడ మీద నుంచి కిందకి దించి అతన్ని ఆ ప్రాంతం నుంచి పంపించారు. ఆ తర్వాత సౌలు పౌలుగా మారిన తర్వాత యెరూషలేములో కూడా ఉన్నటువంటి అపోస్తులతో కలుసుకోవాలి, వారి యొక్క సలహాలు, వారి సందేశాలు వినాలి, ఆ సహవాసంలో ఉన్న సమృద్ధి, జీవం, భద్రత, ఆశీర్వాదం అనుభవించాలి అని యెరూషలేములోకి వచ్చి అపోస్తులతో కలుసుకోవటానికి, శిష్యులతో కలుసుకోవటానికి
ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్న సహవిశ్వాసులందరితో కలిసి కొంతకాలం ఉండటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే యెరూషలేములో ఉన్న అపోస్తులు కానీ శిష్యులు కానీ అతనిని నమ్మనందున అతడు పరిపూర్ణంగా మార్పు చెందలేదు, పరివర్తన అతనిలో రాలేదు. అంతకు మునుపు యెరూషలేములో క్రైస్తవులను ఎంత కిరాతకంగా హింసపెట్టాడో, కీడు చేశాడో, క్రైస్తవ్యాన్ని అంతం చేయటానికి, క్రైస్తవులను హతమార్చడానికి, క్రైస్తవ్యాన్ని యెరూషలేము నడిబొడ్డులో తుడిచివేయటానికి మతం పేరట మారణ హోమం సృష్టించాడు. ఇదొక క్రొత్త వేషం, ఇదొక క్రొత్త నాటకం అనుకుంటా అని అతన్ని చేర్చుకోవటానికి కానీ, అతన్ని పలకరించడానికి కానీ, అతనితో చేతులు కలపటానికి కానీ, అతనితో సంధి కుదుర్చుకోవటానికి కానీ వాళ్ళు సమ్మతించలేదు. అసలు నమ్మలేకపోతున్నటువంటి పరిస్థితి. అప్పుడు బర్నబా అని పిలువబడుతున్నటువంటి ఒక ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, కుప్రాలో కృప పొందినటువంటి వ్యక్తి ఈ పౌలును అర్థం చేసుకొని హక్కున చేర్చుకొని ఆదరించి ఇతని పక్షంగా అపోస్తులతో యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడాడు. నా మాట నమ్మండి, నన్ను నమ్ముతున్నారు కదా మీరంతా, నా మాట మీద మీకు నమ్మకం ఉంది కదా, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ప్రభు దర్శనం పొందాడు, ప్రభువుని చూచాడు, ప్రభు స్వరం విన్నాడు, ప్రభు చిత్తం బయలుపరచబడింది. అకాలమందు పుట్టిన వారిలో అపరిమితమైన కృప పొందిన వ్యక్తి అతను మీతో కలిసి మీ వద్దకు తరచుగా వస్తూ పోతూ ఉంటాడు. ఇంకా మరి ఎక్కువగా బలపరచబడి యేసే క్రీస్తుని ప్రకటిస్తాడు, ధైర్యంగా నిలబడతాడు, నిజాయితీగా ఉంటాడు, నిర్భయంగా వాక్యాన్ని ప్రకటిస్తాడు. అతడు క్రైస్తవ్యం విస్తరించడానికి దేవుని చేత ఏర్పరచబడినవాడు అని అందరినీ సముదాయించి, అందరితో సమ్మతిపరిచి, అందరితో సమాధానపరిచి పౌలుని మొత్తం మీద యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులతోనూ శిష్య బృందముతోనూ విశ్వాసుల సముదాయంతోనూ కలిపినట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే ఆ రోజు నుంచట పౌలు తరచుగా యెరూషలేములో ఉన్న సంఘానికి, సహవాసానికి, ఆత్మీయుల సహవాసానికి, పరిశుద్ధుల సహవాసానికి, ప్రార్థనాపరుల సహవాసానికి, ప్రభుతో పనిచేసిన వారి సహవాసానికి వచ్చుచు పోవచ్చు ఉండి మరింతగా బలపరచబడి బహుధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి గ్రీకు భాష మాట్లాడే యూదులతో అనేక సత్యాలను తర్కిస్తూ వివరిస్తూ యేసే క్రీస్తు ఉన్నాడని కరాఖండిగా బోధిస్తూ ముందుకు సాగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. నేటి వర్తమానం సంఘ సహవాసమునకు వచ్చుచు పోవుచుండు వారి లక్షణాలు ఎలా ఉంటాయి? సన్నిధి
సహవాసానికి వచ్చుచు పోవచ్చు ఉండుట వలన మన జీవితంలో కలిగే ఆ పరివర్తన, ఆ మార్పులు, ఆ ఆత్మీయ విలువలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయి. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సహవాసానికి వస్తూ పోతూ ఉండాలి. రక్షణ పొందిన తర్వాత మారు మనసు పొంది, మారు మనసు తగిన ఫలాలు, మారు మనసు తగిన క్రియలు కలిగి జీవించడం మొదలుపెట్టిన తర్వాత దైవ ప్రత్యక్షత అనుభవించి అంతరంగంలో విప్లవాత్మకమైన మార్పు సంభవించిన తరువాత ఖచ్చితంగా రక్షించబడిన దేవుని ప్రియులు యేసుక్రీస్తు దైవత్వాన్ని కన్నులారా చూచి, ఆయన స్వరాన్ని చెవులారా విని, ఆయన స్పర్శ అనుభవించి, ఆయన చిత్తం గ్రహించి, ఆయన సన్నిధిలో నడిపించబడుతున్న ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందిన తర్వాత ఒంటరిగా ఉండకూడదు, విడివిడిగా ఉండకూడదు. ఆ ఒంటరితనం చాలా ప్రమాదకరం. రక్షించబడిన దేవుని పిల్లలు తప్పనిసరిగా సన్నిధి కాంతిలో నిలిచి ఉండాలి, సన్నిధి కాంతిలో సంచరిస్తూ ఉండాలి, సంఘ సహవాసములో తరచుగా సమావేశం అవుతూ ఉండాలి, సమాజంగా కూడుట మానకుండా జీవించాలి. చాలా జాగరూకుడై, చాలా బాధ్యత కలిగి అందరితో, రక్షణ పొందిన దేవుని పిల్లలందరితో సమాధానంగా, ప్రేమగా, అనుకూలంగా, కనికరం కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, శక్యమైతే సంఘస్థులందరితో అనుకూలంగా జీవించడానికి రక్షణ పొందిన దేవుని పిల్లలు ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు ఆటంకాలు రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు. కానీ అవన్నీ దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి తగిన వ్యక్తులను దేవుడు లేవనెత్తుతాడు, ఆటంకాలు తొలగిస్తాడు. సన్నిధికి రావటానికి, పరిశుద్ధుల సహవాసంలో నిలిచి కృప పొందటానికి దేవుడు చక్కని మార్గాలను సిద్ధపరుస్తాడు. అక్కడ మనం నేర్చుకుని బలపరచబడి, ధైర్యపరచబడి, నిజాయితీగా నిండు మనసుతో దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చాలి. దేవునికి మహిమ కలుగునగాక. రక్షించబడిన దేవుని బిడ్డలు ఒంటరిగా ఉండకూడదు, విడివిడిగా ఉండకూడదు, పరిశుద్ధులకు దూరంగా జీవించకూడదు. రక్షణ పొందిన తర్వాత, కన్నుల నుండి పొరల వంటివి రాలిన తర్వాత, మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత, దృష్టి పొంది ఆహారం పుచ్చుకొని బలపరచబడిన తర్వాత, లేచి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన తర్వాత ఖచ్చితంగా శిష్య సమూహముతో చేర్చబడాలి, పరిశుద్ధుల సహవాసంలో స్థిరపరచబడాలి. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చెయ్యుటలో ఎడతెగక నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ పౌలును గురించినటువంటి ఒక అద్భుతమైన సత్యం ఇక్కడ రాయబడింది. ఏమనంటే, పౌలు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, వారితో తరచుగా కలియుచు, అనేక సత్యాలు నేర్చుకుంటూ, మరింత ఆత్మీయ అంతరిక్షాన్ని అనుభవిస్తూ, ఆత్మలో నూతనపరచబడుతూ, నూతన బలం,
నూతన శక్తి, నూతన కృప మరింతగా అనుభవిస్తూ ధైర్య సాహసాలతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ తన యొక్క జీవితాన్ని జీవితాంతం సువార్తకే అంకితం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనం కూడా రక్షించబడిన తర్వాత మనం మారుమనసు పొందేసాం, బాప్తిసం తీసేసుకున్నాము. నెలకొకసారి ప్రభు బల కార్యక్రమానికి వెళ్తే చాలు, మిగతా వారాలు టీవీలోనో సెల్ ఫోన్లోనో డిజిటల్గానో వస్తున్నటువంటి వర్తమానాలు వింటే చాలు, ప్రార్థనలో ఎదిగితే చాలు, విశ్వాసంలో వృద్ధి పొందితే చాలు అని మీరు ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా వేరుండే ప్రయత్నం చేయకుండా ఎంత ఎదిగినా, ఎన్ని లోతైన సత్యాలు మీకు బయలుపరచబడినా, ఎంత లోతైన పరిశుద్ధత నీలోనికి వచ్చినా, వేదం అంతా నువ్వు ఎరిగిన వ్యక్తివైనా, క్రీస్తు మార్గాన్ని అవలంబించే వ్యక్తులైనా, ఆత్మ నింపుదల కలిగి ఆత్మ వరాలు పొంది మనోనేత్రాలు వెలిగించబడి మహిమగల దేవుని ప్రత్యక్షతలను కన్నులారా చూస్తున్న వ్యక్తులైనా సరే తప్పనిసరిగా దేవుని మందిరములోనికి వచ్చి దేవుని యొక్క సత్యాలు నేర్చుకొని పరిశుద్ధుల ఆలోచనలు సలహాలు తీసుకొని ఎలా దేవునిలో స్థిరపడాలి, ఎలా దేవునిలో బలపరచబడాలి, ఏ రీతిగా ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకోవాలి, లోకమాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి, అనేకులకు మాదిరికరంగా జీవించాలి, దేవుడు సంతోషపరిచేటట్లుగా మన జీవితాన్ని మలుచుకొని మార్చుకొని మనుగడ కొనసాగించాలి అనే సంగతుల కోసం తరచుగా మనం పరిశుద్ధుల యొద్దకి వచ్చుచు పోవచ్చు ఉండే ఒక సుందరమైన ఆత్మీయ అనుభవాన్ని అలవర్చుకోవాలి. దేవునికే మహిమ కలుగునగాక. సౌలు పౌలుగా మారిన తర్వాత అతని జీవితంలో వచ్చినటువంటి మార్పులు, అతడు పరిశుద్ధుల సహవాసంలో శిష్యులతో కలిసి నివసించిన తర్వాత, యెరూషలేములోని అపోస్తలుల దగ్గర నివసించిన తర్వాత, విశ్వాసులతో సహవాసం పెంచుకొని ఆ సహవాసంలో వృద్ధి పొందుతున్న తర్వాత అతనిలో వచ్చిన కొన్ని ఆత్మీయ మెలకువలు, మార్పులు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు సౌలు ఎలా ఉన్నాడు, దైవ దర్శనం పొందిన తర్వాత, దైవ స్వరం విన్న తర్వాత అంతరంగంలో మార్పు వచ్చి రక్షణ పొంది ఆహారం పుచ్చుకొని బలపరచబడి పరిశుద్ధులతో కలిసి నీతి మార్గాల్లో నడిపించబడుతున్న తర్వాత అతనిలో వచ్చిన మార్పులు ఏమిటి? రక్షించబడ్డాం, వెలిగించబడ్డాం, దీవించబడ్డాం, దర్శించబడ్డాం. మరి మనలో ఏమైనా మార్పులు ఉన్నాయా లేవా అనే సంగతులు మనం పరిశీలించుకోవాలి వాక్యం వింటున్నప్పుడు. ఈ సౌలు పౌలుగా మారాడు, అతడు దేవుని నమ్మాడు, యేసయ్య దైవత్వాన్ని అంగీకరించాడు, ఇప్పుడు మతం ముసుగులో లేడు, క్రీస్తు మార్గములో నడిపించబడుతున్నాడు అనే సంగతి మొట్టమొదట నమ్మింది ఎవరో తెలుసా అండి? మొట్టమొదట నమ్మింది ఎవరో తెలుసా? యేసయ్య మాత్రమే మొట్టమొదట నమ్మాడు సౌలుని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని చిత్తాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రం తెలిసి యూదులందరి వల్ల మంచి పేరు పొందిన అననీయ కూడా సౌలు మారాడంటే నమ్మలేదండి. అపోస్తులు నమ్మలేదండి. దమస్కులో ఉన్నవాళ్ళు నమ్మలేదండి. ఎందుకు?
యెరూషలేములో అతడు క్రైస్తవులను హింసించాడు, నాశనం చేశాడు, క్రైస్తవ్యాన్ని పాడు చేశాడు. క్రీస్తు మార్గములో నడిపించబడుతున్న వాళ్ళను గుర్రాలతో తొక్కించాడు, గాయపరిచాడు, వాళ్ళని బంధించి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టాడు. ఇప్పుడు దమస్కులో ఉన్న క్రైస్తవులను, దమస్కులో ఉన్న పరిశుద్ధులను, దమస్కులో క్రీస్తు మార్గములో నడిపించబడుతున్న స్త్రీలను, పురుషులను, పిల్లల్ని కూడా బంధించాలి, బాధించాలి, చిత్రవద చేయాలి, చెరసాల్లో పడేయాలి అని ఆ ఉద్దేశంతోనే వస్తున్నాడు అని దమస్కులో వాళ్ళు నమ్మలేదు, యెరూషలేములో వాళ్ళు నమ్మలేదు. కానీ మొట్టమొదట నమ్మి అతని గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. దేవుని స్తోత్ర. అననీయతో మాట్లాడుతూ అంటాడు దేవుడు, యేసుక్రీస్తు చెప్తాడు అన్నయ్యతో మాట్లాడతా, అననీయ నువ్వు చెప్పిన మాటలన్నీ వాస్తవమే, కానీ ఇప్పుడు సౌలు అనబడిన వ్యక్తి యోధా అను వారి ఇంటిలో ప్రార్థన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అపోస్తల కార్యాలు 9:11 అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు ఇంటి పట్టున గుట్టుగా అని రాయబడింది. 21వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆ సౌలు మారాడు, అతడు ఇక్కడ కూడా వస్తున్నాడని తెలిస్తే యెరూషలేములో వాళ్ళు అనుకున్న మాట ఏంటి తెలుసా? ఈ సౌలును గురించిన వర్తమానం విన్న వాళ్ళందరూ ఒకే మాట. ఏ మాట? ఎవరు మారింది, ఎక్కడికి వస్తుంది? ఆ సౌలు అతడెవరో మీకు తెలుసా? యేసు నామమును బట్టి ప్రార్థన చేయుచున్న వారికి ఎంతో కీడు చేసిన వ్యక్తి, ఎంతో వినాశనాన్ని సృష్టించిన వ్యక్తి. ప్రార్థన అంటే పరమ అసహ్యం. ప్రార్థించే వాళ్ళను చూస్తే అతనికి వెంపరం ఎక్కువైపోద్ది, ఇరిటేట్ అయిపోతాడు, ఉగ్రుడైపోతాడు, ఆవేశంతో రగిలిపోతాడు. అతడా అని చెప్తున్నారు. చూడండి, ఒకప్పుడు ప్రార్థన చేసే వాళ్ళని హింసబెట్టినవాడు, ప్రార్థించిన వాళ్ళను బాధించినవాడు, ప్రార్థించే పరిశుద్ధులకు కీడు చేసినవాడు, ప్రార్థించే వాళ్ళను బంధించి బాధించి ఈడ్చికెళ్ళి జైల్లో పడేసిన వ్యక్తి ఇప్పుడు దర్శించబడిన తర్వాత, వెలిగించబడిన తర్వాత, దైవ స్వరం విన్న తర్వాత అతడు ఏం చేస్తున్నాడు? ఒక ఇంట్లో చేరంటే ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సౌలు చెప్తాడు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని. ఏమని? ఓ తిమోతి, నా ప్రియ కుమారుడా, ఒకప్పుడు సౌలుగా ఉన్న నా జీవితం ఎంత హీనమైందో, ఎంత దౌర్భాగ్యమైందో, ఎంత అసహ్యమైందో, ఎంత దరిద్రంగా ఉండేదో చెప్తాను వినరా బాబు. నేను పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను. అంతేనా? పాపులందరిలో ప్రధాన పాపిని. అంతేనా? ఎఫెసీ పత్రికలో చెప్తాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. ఇంకా చెప్తాడు, తెలియక చేసి తిని, అవిశ్వాసము వలన తెలియక చేసి తిని గనక దేవుని చేత నేను కనికరించబడ్డాను. ఎంత దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా, ప్రధాన పాపిగా, అందరిలో పరిశుద్ధతలో అత్యల్పుడుగా
ఉన్నటువంటి నన్ను ప్రభు ప్రేమించాడు, ప్రభు కనికరించాడు, ప్రభు చేర్చుకున్నాడు, ప్రభు నమ్మాడు, తన పరిచర్య నాకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత నా బ్రతుకు ఎలా మారిపోయిందో తెలుసా? గలతీ పత్రిక తన స్వహస్తాలతో రాస్తా చెప్తున్నాడు, నా ముఖ పరిచయం లేని యోదయ సంఘాల వాళ్ళు ఒకప్పుడు క్రైస్తవ మత ఆచారాలను, క్రైస్తవ విశ్వాసాలను పాడు చేయించు వచ్చిన వాడు ఇప్పుడు యేసు క్రీస్తై ఉన్నాడని ప్రకటించుచున్నాడనే వార్తలు విని నన్ను బట్టి వారు దేవుని మయంపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఆగి ఆలోచించండి. మీ జీవితంలో గతానికి ప్రస్తుతానికి వ్యత్యాసం మీరు గుర్తించగలుగుతున్నారా? మీ ఇంటి వారు గుర్తించగలుగుతున్నారా? మీ ఇరుగు పొరుగు వాళ్ళు గుర్తించగలుగుతున్నారా? సంఘములో తోటి సహోదరులు, తోటి విశ్వాసులు, దైవ సేవకులు గుర్తించి నిన్ను నమ్మి నిజంగా మారారు, నిజంగా రక్షణ పొందారు, నిజంగా క్రైస్తవులు, నిజంగా నీతిమంతులని నమ్మగలుగుతున్నారా? దానికి సంబంధించిన సూచనలు మీలో ఏమైనా ఉన్నాయా లేవా? ఆగి ఆలోచించండి. అప్పట్లో యెరూషలేములో, గలిలయలో, దమస్కులో అంతా కూడా క్రైస్తవ ప్రపంచంలో ఒక ఫోబియా ఉండేదండి. ఒక ఫోబియా ఉండేది. అంటే ఎలా? పూర్వకాలంలో చిన్నపిల్లలు భోజనం చేయకుండా మారం చేస్తున్నారనుకోండి, ఏడిపిస్తున్నారనుకోండి, ఆ తల్లి లేదా అమ్మమ్మ, నాయనమ్మలు ఏమని చెప్పేవాళ్ళంటే, బూచోడు వస్తున్నాడు, నువ్వు గనక అన్నం తినకపోతే ఏడుపు మాని బూచోడికి బట్టి చేస్తా అని అంటే, వాడు భయపడిపోయి బూచోడికి దెబ్బకి ఏడుపు మానేసి గబా గబా అన్నం తినేసేవాడు. అలాగే ఆ ప్రాంతంలో సౌలు రక్షించబడినటువంటి ప్రారంభ దినాల్లో కూడా ఆ ప్రాంతాలన్నిట్లో సౌలు ఫోబియా ఉండేది. సౌలు ఫోబియా ఉండే. సౌలు పేరు చెప్తే చాలు, స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా వృద్ధులైనా అందరూ భయభ్రాంతులకి గురైపోయేవాళ్ళు. అతని కంటబడితే ఎంత వినాశనం సృష్టిస్తాడో అని కలవరపడుతూ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సౌలు మార్పు చెందిన తర్వాత, ప్రభు ప్రత్యక్షతను కన్నులారా చూచిన తర్వాత, మనోనేత్రం వెలిగించబడిన తర్వాత, బాప్తిస్మం పొంది ఆహారం పుచ్చుకుని బలపరచబడిన తర్వాత, పరిశుద్ధులతో తరచుగా వస్తూ పోతూ ఉండటం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు సౌలు జీవితంలో, పౌలు జీవితంలో చోటు చేసుకున్నట్లుగా బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి మీరు ఆగి ఆలోచించండి. మీలో కొంతమంది ప్రభు దగ్గరికి రాకముందు, ప్రభువుని నమ్మకముందు, ఈ సహవాసంలో రక్షించబడి చేర్చబడక మునుపు మీకెంత మంచి పేరుండేదో, మీ సాక్ష్యం ఏంటో, మీ వ్యసనాలేంటో, మీ అలవాట్లేంటో, మీ ఆచారాలేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో, మీ కోపతాపాలు ఎలా ఉండేయో, మీరు ఎలాంటి దౌర్భాగ్యమైన క్రియలు చేసేవాళ్ళో, ఎలాంటి ప్రవర్తన ప్రవర్తించేవాళ్ళో మీకు బాగా తెలుసు. మీ ఇంటి వారికి బాగా తెలుసు. మీతో స్నేహం చేసిన వాళ్ళకి బాగా తెలుసు. వాడు మూర్ఖుడండి, వాడు పచ్చి వ్యభిచారండి, వాడు త్రాగుబోతండి, వాడు స్మోకర్ అండి, వాడు బెట్టింగ్లో బాగా డబ్బంతా ఖర్చు పెట్టేవాడండి, వాడు రౌడీ షీటర్ అండి, వాడు మూర్ఖుడండి, వాడికి మంచి మర్యాద మానవత్వం తెలియదండి.
ఆడొక రాక్షసుడండి, ఆడిని మనిషి అనే కంటే ఒక జంతువు అంటాం కరెక్ట్ అండి అనేవాళ్ళు. మరి యేసు ప్రభుని తెలుసుకున్న ఎవరి ప్రార్థన వలనో, నీ భార్య ప్రార్థనో, నీ భర్త ప్రార్థనో, మీ తల్లిదండ్రుల ప్రార్థనో, ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న సేవకుల ప్రార్థన ద్వారానో దేవుడు నేను దర్శించాడు, దేవుడు నీకు కనబడ్డాడు, దేవుడు నీతో మాట్లాడాడు, నీ బ్రతుకంతా మార్చేశాడు. మారు మనసు పొందేశావు, బాప్తిసం కూడా పొందావు, ఆహారం పుచ్చుకున్నావు, కన్నులు తెరవబడి బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, సన్నిధిలో స్థిరపరచబడ్డావు, సహవాసంలో నడిపించబడుతున్నావు. ఈ ఇన్ని సంవత్సరాల సహవాస జీవితంలో, సంఘ పరిచర్యలో నీవు నడిపించబడుతూ ఉండగా నీ ఇంటి వాళ్ళు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, సంఘ కాపరులు కానీ నీలో వచ్చిన మార్పుని ఏమైనా గమనించారా? నీ గురించి ఎప్పుడైనా చెప్పారా? మనం అంతా గమనించాలి. ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఏదో బుధవారం శ్రీలకోటానికి వెళ్ళాలి, ఏదో శనివారం శుద్ధీకరణ కోటానికి వెళ్ళాలి, ఏదో వాగ్దాన కోటం అంట వెళ్ళాలి, పెద్దోళ్ళు వస్తున్నారంట వెళ్ళాలి అని వచ్చి పోతున్నామే కానీ మన జీవితంలో ఏమైనా మార్పు అనేది కనబడుతుందా? మనం వచ్చుచూ పోవచ్చున్న తర్వాత, మనం బలపరచబడిన తర్వాత, ఉపదేశం నేర్చుకుంటున్న తర్వాత, సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తున్న తర్వాత, దైవ ప్రత్యక్షతలు అనుభవిస్తూ ఆనందిస్తున్న తర్వాత మనలో మార్పులు ఏమైనా కనబడుతున్నాయా? ఇంతకు మునుపు ప్రార్థన చేసే వాళ్ళని అసహించుకునేవాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ప్రకటించే వాళ్ళని పడగొట్టేవాడు ఇప్పుడే యేసు క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు పరిశుద్ధులకి కీడు చేసిన వాడు పరిశుద్ధులకు మేలు చేయటానికి, పరిశుద్ధులకు అండగా నిలబడటానికి, పరిశుద్ధ మార్గంలోనికి అనేకుల్ని నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి మీ జీవితంలో మీరు మార్పు చెందిన తర్వాత, పరిశుద్ధ సంఘంలో స్థిరపరచబడిన తర్వాత ప్రార్థన చేస్తున్నావా? నిన్ను బట్టి దేవుడి నామం మహిమపరచబడుతుందా? నీ ముఖ పరిచయం లేని వాళ్ళు కూడా నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ సుందరమైన పరిశుద్ధ జీవితాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి, నువ్వు ప్రకటించే సువార్తను బట్టి, అనేకులను సన్నిధికి తోడుకుని వచ్చే విధానాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నారా? దేవుడి నామం దూషించబడుతుందా? దేవుడి నామం అవమానపరచబడుతుందా? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా కొందరి బ్రతుకు మారట్లేదు, కొందరి ప్రవర్తన మారట్లేదు, కొందరి స్థితిగతులు మారట్లేదు, కొందరి చూపులు మారట్లేదు, వస్త్రధారణ మారట్లేదు, ఆలోచన విధానం మారట్లేదు, మాటల్లో మార్పు రావట్లేదు. అదే పనికి మాలిన సంభాషణ, అదే పనికి మాలిన సంబోధన, అదే పనికి మాలిన సహవాసాలు. జీవితంలో మార్పు లేదా? ఇంకా ఎప్పుడు మరి బలపరచబడేది? ఇంకా ఎప్పుడు ధైర్యపరచబడేది? ఇంకా ఎప్పుడు అనేకులకు మాదిరికరంగా మార్చబడేది? ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట, యెరూషలేములో కూడా ఉన్నవారితో కలుసుకొని వారి యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉండి మరి ఎక్కువగా బలపడి ధైర్యంగా దేవుని మాటలు బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. సన్నిధికి, సంఘ సహవాసానికి వచ్చుచూ పోవచ్చుండేవారు ఎక్కువగా బలపరచబడతారు, ఎక్కువగా
ధైర్యంతో నింపబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. సన్నిధి సహవాసంకి వచ్చేవాళ్ళు బలహీనులు కారు, అధైర్యపడరు, పిరికి వారిగా మారిపోరు. చిన్న చిన్న సమస్యలకే కలవరపడరు, కంగారు పడరు, ఉలికులికి పడరు. చాలా హుషారుగా, చాలా మెలకువగా, చాలా షార్పుగా జీవితాన్ని కట్టుకుంటారు. రక్షణ పొందిన తర్వాత చిన్న చిన్న ఆటంకాలు, అభ్యంతరాలు, చిక్కులు, సన్నిధికి రావటానికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవచ్చు. కానీ అన్నీ సరళం చేసుకుంటా, అన్నిటినీ తొలగించుకుంటా చక్కగా సన్నిధిలో పరిశుద్ధుల సహవాసానికి క్రమంగా మీరు గనక రాగలిగితే మీ బలహీనతలు ఒక్కొక్కటిగా తొలగించబడతాయి. మీరు ప్రభువులో స్థిరపడి ధైర్యంగా ముందుకి సాగుదురుగాక. మొదటి మాటలు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధుల యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న సౌలు జీవితంలో అభిప్రాయాలు మారాయి, ఆలోచనలు మారాయి. బలహీనుడు కాస్త బలపరచబడ్డాడు, భయపడుతున్నటువంటి వాడు కాస్త ఇప్పుడు ధైర్యవంతుడుగా మారిపోయాడు. చూడండి, ఎక్కడ తన గత జీవితాన్ని బట్టి నేను యూదుల మధ్యలోకి వెళ్తే, క్రైస్తవుల మధ్యలోకి వెళ్తే, సువార్తను ప్రకటిస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారో, నా చిరఛేదనం చేస్తారో, నన్ను గాయపరుస్తారో, నా మీద కుట్ర చేసి నన్ను చంపే ప్రయత్నం చేస్తారో, ఎందుకైనా మంచిది దాగి ఉందాం, నా బ్రతుకు మారిందంటే నమ్మటం కొంత విడ్డూరంగానే ఉంటుంది, అంత తొందరగా నమ్మలేరు అని భయపడి అజ్ఞాతవాసిగా మరుగు స్థావరాల్లో దాగి ఉండలేదు. తాను ఎరగని ప్రజల మధ్యలోనికి అడావిడిగా వెళ్ళిపోయి అక్కడ చేసుకుందాంలే సేవ, వీళ్ళందరి మధ్యలో నా బతుకంతా తెలుసు, నన్ను బాగా దగ్గరగా గమనించారు, నా మాట ఎలా ఉంటుందో, నా చూపు ఎలా ఉంటుందో, నా రౌద్రం ఎలా ఉంటుందో, నా ప్రతాపం ఎలా ఉంటుందో వీళ్ళకి తెలుసు. వీళ్ళు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు, వీళ్ళకి ఎంత చెప్పినా ఏం మేలు జరగదు, కొత్త ప్రాంతానికి వెళ్ళిపోదాం అని ఎక్కడ భయపడి దూరంగా వెళ్ళిపోయి అరణ్యాల్లోనో కొండల్లోనో అనాగరికుల మధ్యలోనో స్వార్థ చెప్దాంలే చాలు అనుకోలేదండి, అనుకోలేదు. తాను ఏ పిలుపుతో పిలువబడ్డాడో, ఏ ఉద్దేశంతో దేవుని చేత ఏర్పరచబడ్డాడో, ఎలాంటి శ్రమలు అనుభవించడానికి దేవుని చేత నియమించబడ్డాడో ఆ సంకల్పం నెరవేర్చబడటానికి సహవాసంలో నిలిచాడు, బలపరచబడ్డాడు, ధైర్యంగా దేవుని యొక్క పని కొనసాగించడానికి నడుం కట్టుకుని ముందుకి సాగాడు. నా మాటనండి, మరి సన్నిధికి వస్తున్నా ఈ యొక్క ప్రయాణంలో ఎందుకు ప్రతి చిన్న సంగతి భయపడతావు? బైబిల్ పట్టుకుని మందిరానికి రావాలంటే భయం, తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ తీసుకుని మందిరానికి రావాలంటే భయం, క్రిస్టియన్ అని చెప్పుకోవాలంటే భయం, బాప్తిసం పొందిన తర్వాత పేరు మార్చుకున్నావు కదా ఆ పేరుతో పిలవబడాలంటే భయం. పాత పేరుతోనే పిలవబడతారు. ఆ దరిద్ర పేర్లు ఉంటాయి కదా, పెంటయ్య, పెంటమ్మ, దిబ్బమ్మ, నాగరాణి, నాగరాజు, ఇలాంటి దౌర్భాగ్య పేర్లతోనే పిలవబడుతున్నారు. కానీ నా బతుకు మారిందిరా బాబు, నా మాట మారింది, నా జీవితం మారింది, నన్ను చూడండి, ఇది వరకటి సౌలు వేరు, నేను ఇప్పుడు సౌలు కాదు పౌలు అని మీరు చెప్పగలరా? ఇక్కడ సౌలు పౌలుగా మార్చి చెప్తున్నాడు. ఒకప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళని హింసించాను, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకప్పుడు ప్రకటించే వాళ్ళని పడగొట్టి
పతనం చేసి చంపుతుంటే సంబరాలు చేసుకునేవాడిని. ఇప్పుడేమో చంపబట్టడానికి కూడా సిద్ధంగా నేను ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు బాగా నచ్చిన 2 మాటలు చెప్తాను చూడండి. సహవాసంలోకి వచ్చిన తర్వాత కృతజ్ఞతతో పౌలు చెప్పిన మాట ఏంటో తెలుసండి? అవిశ్వాసము వలన తెలియక చేసి తిని గనుక నేను ప్రభు వలన కనికరించబడ్డాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలియక మాట్లాడితే, తెలియక దూషిస్తే, తెలియక కీడు చేస్తే, తెలియక పాపం చేస్తే, తెలియక దేవునికి విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా, పరిశుద్ధ సేవకులకు విరోధంగా చేస్తే అవిశ్వాసం వల్ల తెలియక చేసావు కాబట్టి కనికరిస్తాడు. తెలిసిన తర్వాత కూడా హృదయ గర్వంతో ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా మాట్లాడితే, కీడు చేస్తే, నష్టపరిస్తే, నాశనం చేస్తే, ప్రార్థించేవారిని ఆటంకపరిస్తే, ప్రకటించేవారిని మానసికంగా బలహీనపరిస్తే దేవుడు కనికరిస్తాడా? పౌలు మరొక మాట చెప్తాడు, ఇక నువ్వు జీవించువాడ నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఈ శేష జీవితం నన్ను ప్రేమించి నా కోసం ప్రాణమిచ్చిన యేసుకే ఈ జీవితం అంకితం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. సౌలుని ఎవరు ప్రేమించలేదు క్రైస్తవులు భయంతో, కానీ యేసయ్య ప్రేమించాడు, యేసయ్య ప్రాణమిచ్చాడు, యేసయ్య పలకరించాడు, యేసయ్య కనికరించాడు, యేసయ్య నమ్మబలికే ఆలోచనలు చెప్పాడు. తగిన వ్యక్తుల దగ్గరతో మాట్లాడి సౌలు మీద నమ్మకాన్ని కలిగించి పరిశుద్ధ కుటుంబంలో చేర్చబడే మార్గాలు సిద్ధపరిచి ఎంత ప్రయాసపడ్డాడో దేవుడు. ఈ ఆలోచన అంతా పసిగట్టిన పౌలు చెప్తున్నాడు, ప్రభు నన్ను ప్రేమించాడు, ప్రభు నన్ను కనికరించాడు, తన పరిచర్య కోసం నియమించి నన్ను నమ్మకమైన వారిగా ఎంచాడు. నాలో ఏం చూశాడో తెలియదు, కానీ దేవుడు నన్ను ఎంచుకున్నాడు, ఏరి కోరుకున్నాడు. కాబట్టి ఆయన చిత్తం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆయన పనిలోనే నేను ప్రాణార్పణంగా పోయబడాలి. ఆయన ప్రేమ, త్యాగం, దైవత్వం, మరణం, పునరుద్ధానం, రాబోయే 2వ రాక విశ్వవ్యాప్తంగా తెలియపరచాలి. దానికోసం ఎన్ని దాడులు అనుభవించాల్సి వచ్చినా, ఎన్ని శ్రమలు అనుభవించాల్సి వచ్చినా, చివరికి ప్రాణ త్యాగమే చేయాల్సి వచ్చినా సరే సంతోషంగా నా ప్రాణాలను కూడా ప్రభు పని కోసం పెట్టడానికి సిద్ధం సిద్ధం అని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఓ క్రైస్తవ సంఘమా, రక్షించబడ్డామని చెప్పుకుంటూ తిరుగుతున్న దేవుని పిల్లలారా, దైవ దర్శనం పొందిన తర్వాత, దేవుని స్వరం విన్న తర్వాత, మనోనేత్రం వెలిగించబడిన తర్వాత, బాప్తిస్మం పొంది పరిశుద్ధుల సహవాసములో స్థిరపరచబడి మందిరానికి వచ్చొచ్చు పోవచ్చున్న తర్వాత ఎంతవరకు మీరు బలపడ్డారు? ఎంతవరకు ప్రభువులో మీ సాక్ష్యం స్థిరపరచబడింది? ఎంతవరకు మీరు మాదిరికరంగా నడిపించబడగలుగుతున్నారు? ఎంతకాలం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటున్నారా? భయపడిపోయి ప్రార్థన మానుకొని, మందిరానికి మానుకొని, పరిశుద్ధుల సహవాసం మానుకొని, వాక్యం చదవటం మానుకొని, ప్రార్థనా కూటాలు పెట్టించుకోవటం మానుకొని, పరిశుద్ధుల ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం వేయటం మానుకొని, ఎందుకిలా? ఏంటోనండి, ధైర్యం సరిపోవట్లేదు, ఏదో భయం వచ్చేస్తుందండి,
ఏదో బలహీనత అండి. మందిరానికి వచ్చుచూ పోవచ్చున్న నీవు మరి ఎక్కువగా క్రీస్తులో బలపడాలి. క్రీస్తును నీ గుండెల్లో చేర్చుకోవాలి. ఆయన ప్రేమ కనికరం అనుభవిస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ దేవుని సంకల్పాన్ని గుర్తుపట్టి ఆయన కొరకు సాక్షిగా సాధనంగా తేజరెల్లాలి. ఆయన కోసం సాక్షిగా సాధనంగా తేజరెల్లాలి. ఆగి ఆలోచించండి. సన్నిధికి వస్తున్నావు, సహవాసానికి వచ్చుచూ పోవచ్చున్న నీ బ్రతుకులో ఈ మార్పు నీ ఇంటి వాళ్ళు చూడగలుగుతున్నారా? నీ స్నేహితులు చూడగలుగుతున్నారా? అన్యజనులు చూడగలుగుతున్నారా? ఆత్మ సంబంధులు చూడగలుగుతున్నారా? నీ రక్షణను బట్టి నీకు ఒక తృప్తి, ఒక సమాధానం, ఒక సంతోషం ఏమైనా ఉందా లేదా? ఆగి ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సన్నిధికి వచ్చుచూ పోవచ్చున్న వారి లక్షణాలు ఎట్లా ఉంటాయో ఒక 3 మాటలు చెప్తాను, అందరు జాగ్రత్తగా వినాలి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. 13వ వచనం కూడా చదువుకుందాం, చూడండి. ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనపరిచితివి. చాలండి. నేటి వర్తమానం సంఘానికి, సన్నిధి సహవాసానికి వచ్చుచు పోవుచున్న వారి ఆత్మీయ లక్షణాలు, ఆత్మీయ స్వభావాలు. ఇక్కడ రాయబడినటువంటి ఒక చక్కని మాట చెప్తాను, తలపైకి చూడండి. ఓ రోజు షునేము పట్టణంలో ఉన్నటువంటి ఆ ఇంటి ఇల్లాలు తన ఇంటి యజమానుణ్ణి చూచి ఈ రీతిగా మాట్లాడుతుంది. ఏమండి, మన ఇంటికి మన యొద్దకు తరచుగా వచ్చుచూ పోవుచున్న దైవజనుణ్ణి నేను గమనించాను. పరిశీలన శక్తితో గమనించాను. అతడు భక్తిగల దైవజనుడు. నేను నమ్ముతున్నాను, నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను అని చెప్పింది. చూడండి, షునేము పట్టణానికి ఎలీషా అనే ప్రవక్త దైవజనుడు వచ్చుచూ ఉండేవాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తమ ఇంట భోజనం చేయమని బలవంతం చేసి ప్రోత్సహించి బతిమాలి ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చి చాలా గౌరవంగా, చాలా ప్రేమగా, ఉదార స్వభావం కలిగి, ధారాళమైనటువంటి మంచి మనసుతో ఆ యొక్క సేవకుణ్ణి పోషించి, ఆ సేవకుని కడుపు నింపి, ఆ సేవకుని ఆకలి తీర్చి పంపుతూ ఉండేది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆయన మాటలు వినటం, ఆయన చూపు, ఆయన వస్త్రధారణ, ఆయన సంభాషణ, ఆయన సంబోధించే విధానం, ఆయన నడక, ఆయన క్రియలు, ఆయన దీనత్వం, ఆయన మంచితనం, ఆయనలో ఉన్న మర్యాద, ఆయనలో ఉన్న మానవత్వపు విలువలు, ఆయనలో ఉన్న పరిశుద్ధ జీవితం, ఆయన గుండె లోతుల్లో ఉన్న, అంతరంగంలో ఉన్న ఆధ్యాత్మికమైన పరిశుద్ధత అంత గమనిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి,
షునేం పట్టణంలో చాలామంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, జీవం గల దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, సైన్యములకు అధిపత్యకు యెహోవాను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఎలీషా మాటలు విన్నవాళ్ళు, ఎలీషా చేసిన అద్భుతాలు చూచిన వాళ్ళు, ఎలీషా ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఎలీషా జీవితంలో ఉన్నటువంటి భక్తిని, పరిశుద్ధతను, అంతరంగ నీతిని ఎవ్వరు పసిగట్టలేకపోయారు, ఎవ్వరు పరిశీలించి తెలుసుకోలేకపోయారు. కానీ ఈ షునేమీరాలు ఘనురాలుగా ప్రఖ్యాతి పొందినటువంటి ఈ స్త్రీ మాత్రం గుర్తుపట్టి పెనిమిడితో చెప్తుంది, ఏమండి, మన యొద్దకు తరచుగా వస్తున్నాడే, ఆయన్ని నేను బాగా గమనించానండి, ఆయన్ని గమనించాను. ఆయన భోజనం చేసే విధానం, ఆయన మాట్లాడే విధానం, ఆయన ప్రార్థన చేయటానికి మోకరించే విధానం, ఆయన మనతో మాట్లాడేటప్పుడు, నాతో మాట్లాడేటప్పుడు నన్ను ఎలా సంబోధించాలో అలా సంబోధించేవాడు, మిమ్మల్ని ఎలా సంబోధించాలో అలా సంబోధించేవాడు. ఆయన సంబోధన చాలా ప్రత్యేకం, ఆయన సంభాషణ చాలా ప్రత్యేకం, ఆయన ప్రవర్తన చాలా ప్రత్యేకం. ఎంత వినయం, ఎంత దీనత్వం, ఎంత మంచితనం, ఎంత పవిత్రమైన ప్రేమ, ఎంత కనికరముతో నిండిన మనస్సు. అలాంటి భక్తి గల దైవజనుణ్ణి నేను చూడలేదు, ఎరగలేదు. నిజమండి, మన యొద్దకు వచ్చొచ్చు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి మీరు మందిరానికి వస్తున్నారు కదా, మరి మిమ్మల్ని గూర్చి ఎవరైనా ఇలాంటి ఒక సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? ఇన్ని సంవత్సరాలుగా ప్రభువు నమ్ముకొని హోసన్నా ప్రార్థనా మందిరానికి వెళ్తా వస్తూ ఉంటారు. ఇల్లు 20వ తేదీ వస్తే హోల్ నైట్ ప్రేయర్కి గోరంట్లు కూడా వెళ్తారు, శుద్ధీకరణ కోటాలకు కూడా వెళ్తారు, 1వ తేదీ వాగ్దాన సందేశాలకి వెళ్తారు, నెల నెల బల్ల తీసుకుంటారు, ఎంతో నమ్మకస్తులమని చెప్తారు. మనల్ని ఎన్నో కళ్ళు చూస్తున్నాయి, మనం అనేకులు చదువుతున్న పత్రిక. అయితే మనం చూచిన వాళ్ళు చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి, సందేహించకుండా చెప్పాలి. వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు, దేవుని యొద్దకు పరిశుద్ధ ఆలయానికి వచ్చుచూ పోవచ్చున్న వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అని గుర్తుపట్టాలి. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన చెప్తాను, తలపైకి చూడండి. ఇందాకే 13వ వచనం కూడా చదివించాను. ఎందుకనంటే ఎలీషా భక్తి కలిగిన వాడని ఎరిగినటువంటి ఆ షునేమీరాలు ఎవరో, ఎలాంటి వ్యక్తిత్వం కలిగింది, ఎలాంటి సుందరమైన లక్షణాలు కలిగిన ఘనత వహించిన స్త్రీ అని అంటే బైబిల్ చెప్తుంది, ఆమె శ్రద్ధాభక్తులు కనపరిచే మంచి మనసున్న మహిళామూర్తి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి మనసు. చూడండి, దేవుని ఎడల శ్రద్ధ, దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధుల ఎడల శ్రద్ధ. అంత మాత్రమే కాదండి, ఆమె భక్తిని కనపరిచింది. ఎలీషా చెప్తున్నాడు, ఆమె మన ఎడల చాలా శ్రద్ధ, ఆతిథ్యం ఇవ్వటంలో శ్రద్ధ, ఆహారం పెట్టడంలో శ్రద్ధ, పరిచర్య చేయటంలో
శ్రద్ధ, ప్రేమ చూపటంలో శ్రద్ధ, కనికిరాన్ని చూపటంలో శ్రద్ధ. అంత మాత్రమే కాదు, భక్తి కూడా కనపరిచింది. భక్తి కూడా కనపరిచింది. అంటే భక్తి కలిగిన వాళ్ళే భక్తి పరులను గుర్తుపట్టగలరు. భక్తి కలిగిన వాళ్ళే, పరిశుద్ధత కలిగిన వాళ్ళే, ఆత్మ సంబంధులు మాత్రమే దేవుడు ఏర్పరచుకొని మన కుటుంబాల ఆశీర్వాదం కోసం, మన ప్రాంతాల ఆశీర్వాదం కోసం, మన సంఘం ఆశీర్వాదం అభివృద్ధి కోసం పంపిన సేవకులను గుర్తుపట్టగలరు. ఈ మాట గమనించాలి. భక్తిని కనపరిచే భక్తి పరులు మాత్రమే, పరిశుద్ధులు మాత్రమే, ఆత్మ సంబంధులు మాత్రమే శ్రద్ధగా దేవుని సన్నిధికి వచ్చి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని వాక్యాన్ని విని, దేవుని కృపలో వర్ధిల్చున్న వాళ్ళు మాత్రమే నిజమైన సేవకులను, నిజమైన భక్తి గల వారిని గుర్తుపడతారు. గుర్తుపట్టింది. ఆ తర్వాత భర్తతో చెప్తుంది, మన యొద్దకు వస్తున్న పోతున్నటువంటి వ్యక్తి చాలా ప్రత్యేకమైన వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్న పాత్ర, దేవుని సన్నిధిలో నడిపించబడే వ్యక్తి, మన ఆశీర్వాదం కోసం పంపబడిన వ్యక్తి. కాబట్టి ఏమండి, ఒక చిన్న మాట కొంచెం ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అని చెప్పి భర్తకు మాట చెప్పింది. మన ఇంటి పైన ఒక చిన్న మేడగది, ఒక చిన్న గది ఒకటి కడదాం. చూడండి, భక్తి గలవాడని తెలుసుకున్న తర్వాత ఒక చిన్న పైగది కట్టింది. ఆమె ఒక చిన్న పైగది కట్టింది. ఆమె జీవితంలో పెద్ద ఆశీర్వాదానికి అదే మార్గముగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునగాక. మీరు దేవుని పేరట చేసే చిన్న చిన్న కార్యాలు పెద్ద ఆశీర్వాదానికి మార్గదర్శకాలుగా మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక మీరు ఏది చేసినా మంచి మనసుతో చేయండి. నేను విస్తరించి చెప్పటం నాకు ఇష్టం లేదు, కానీ ఈ రెండో మాటలో మీరు గుర్తుపెట్టుకోండి. వచ్చుచూ పోవచ్చున్న వారిలో కనిపించవలసిన సుందరమైన మంచి లక్షణం ఏంటంటే భక్తి గలవారు, భక్తి గలవారు అని అనేకులు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. మీరు బైబిల్ గ్రంథంలో భక్తి గలవాడు, భక్తి గల స్త్రీ, భక్తులు అన్న చోటల్లా కూడా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధ స్త్రీలు, పరిశుద్ధ సమాజం అనే మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చుచూ పోవచ్చున్న ఎలీషా భక్తి గలవాడు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మీరు గుర్తుపట్టాలి. మరి మందిరానికి వచ్చుచూ పోవచ్చున్న మీరు నిజంగా భక్తి గలవారా కాదా? 40 రోజులు సంవత్సరానికి నిష్టగా భక్తి చేసేవాళ్ళే యూనిఫామ్ మస్ట్ అండ్ షుడ్గా ధరిస్తున్నారు. నల్లయి అయితే నల్లయి, ఎర్రయి అయితే ఎర్రయి, పసుపు అయితే పసుపు, కషాయం అయితే కషాయం, ఏదైనా సరే నిర్ణయించబడిన వస్త్రధారణ. చెప్పులు వేసుకోరు, చన్నీళ్ళ స్నానం, నాన్ వెజిటేరియన్ ముట్టరు, స్త్రీ సంభోగం చేయరు, డ్రింక్ చేయరు, ధూమపానం చేయరు, రౌడీ షీటర్లుగా ప్రవర్తించరు, సెటిల్మెంట్లు చేయరు. చాలా నిష్టగా నియమ నిబంధనలు అనుసరించి నడిపించబడతారు. తెల్లవారుజామున 3:30, 4 గంటలకు వెళ్ళి చన్నీళ్లతో స్నానం ఆచరిస్తారు. ఇంత నిష్టగా ఉంటున్నారే.
నకిలీ భక్తి పరులు, మరి అసలు సిసలైన భక్తి పరులు అని చెప్పుకుంటున్నాంగా. క్రైస్తవ్యమే నిజమైనది, క్రైస్తవులే నిజమైన పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నాంగా. మరి భక్తికి తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా అండి? వచ్చుచూ పోవచ్చున్న మనలో ఆ భక్తి భావజాలాలు కనబడుతున్నాయా అండి? చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే, పైకి భక్తి గలవారి వలె కనబడుతున్నారు కానీ భక్తిలో ఉన్న శక్తిని మాత్రం అనుభవించలేకపోతున్నారు, ఆశ్రయించలేకపోతున్నారు. పైకి మాత్రమే భక్తి, పైకి మాత్రమే యేసయ్య, పైకి మాత్రమే బైబిలు, పైకి మాత్రమే స్తోత్రాలు, పైకి మాత్రమే ప్రైజులాళ్ళు, పైకి మాత్రమే ఆరాధన, పైకి మాత్రమే అర్పణలు. కానీ భక్తిలో ఒక మహత్తరమైన దైవ శక్తి, డివైన్ పవర్ అనేది ఇమిడి ఉంది. మరి ఆ శక్తి, ఆ పవర్ అనుభవిస్తున్నామా? ఆ శక్తిని ఆశ్రయించినప్పుడల్లా ఒక తెలియని ఆనందం మన గుండెల్లో ప్రవహిస్తుందా లేదా అనేది మనం ఆలోచించాలి. అందుకే యాకోబు చెప్తాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏది అనగా, విధవరాండ్రకు, దిక్కులేని వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట అసలు సిసలైన పరిశుద్ధమైన భక్తి. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి భక్తికి తగిన మార్గాల్లో నడిపించబడుతున్నామా? లోక మాలిన్యం అంటకుండా, లోకపు నీడలు మనలోనికి జ్వరబడకుండా, లోక మర్యాద, లోక ప్రేమ, లోక ఇచ్ఛలు, లోక ఆశలు మనలోనికి రాకుండా, ఆ లోక సంబంధమైన అనుభవాలతో నడిపించబడకుండా, లోకానికి వేరుగా, లోకములో ఉన్న లోకం మనలోనికి రాకుండా, లోక మర్యాదలను మనం అనుసరించకుండా, లోక ప్రేమలో పడిపోకుండా, లోక స్నేహాలు చేయకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? లేకపోతే లోకం మురికంతా అంటించుకుంటా, లోక స్నేహాల్లో మునిగి తేలుతా, లోక ప్రేమలను అనుభవిస్తా, లోక ఇచ్ఛలను ఆశించి జీవితాన్ని అపవిత్రపరుచుకుంటా, నేను భక్తి గలవాడిని, నేనెవరో దేవుడికి తెలుసు, నేనెవరో నా స్నేహితులు తెలుసు, ఇంత మునుపు నేను ఎట్టుండేవాడినో ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో నాకు తెలుసు. నీకు తెలిసింది వాస్తవమే, కానీ నీ చుట్టుపక్కల కూడా చెప్పాలి. ఆ షూనేమిరాలు భర్తతో చెప్పినట్లుగా ఎలీషా గురించి, నీ గురించి నీ భర్త చెప్పాలి, నీ భార్య చెప్పాలి, నీ పిల్లలు చెప్పాలి, నీ తల్లిదండ్రులు చెప్పాలి, నీ అత్తమామలు చెప్పాలి, నీ తోడి కోడలు చెప్పాలి, నీ పరిసర ప్రాంత వాసులు, నీ కాలనీలో ఉంటున్న వాళ్ళు, నీ వీధిలో ఉంటున్న వాళ్ళు చెప్పాలి. ఏమండి, మీ మందిరానికి వస్తున్న పలానా ఫ్యామిలీ చాలా నీతి కలిగిన వాళ్ళండి, చాలా నిజాయితీగా ఉంటారండి, చాలా నిప్పులాగా ఉంటారండి, వాళ్ళ నోటి మాటలు చాలా పవిత్రంగా కాపాడుకుంటారు, మనసు పవిత్రంగా కాపాడుకుంటారు, ఎక్కడ మాయల్లో చిక్కుకోరు, మాలిన్యం అంటనియరు. ఎంత మహిమకరంగా జీవిస్తారండి, ఎంత నీతిగా బ్రతుకుతారండి, ఎంత నిప్పులాగా ఉంటారండి. బతికితే అట్ట బతకాలండి అని మన గురించి ఎవరైనా స్ఫూర్తిగా తీసుకొని, మాదిరిగా తీసుకొని మందిరానికి వస్తున్నారా? లేకపోతే వచ్చిన వాళ్ళే కంగారు పడిపోతున్నారా? ఇదేంట్రా బాబు, భక్తి కలిగిన వాళ్ళని చెప్పారు, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, మందిరంలో పునాది రాళ్ళువి, మందిరంలో స్తంభాలవి, మందిరంలో ఫ్యాన్లువి, మందిరంలో లైట్లు అని చెప్తున్నారు. ఇలా మాట చూస్తే
వీళ్ళ నడక చూస్తే, వీళ్ళ వస్త్రధారణ చూస్తే, వీళ్ళ చూపు చూస్తే, వీళ్ళ సహవాసం చూస్తే, వీళ్ళ క్రియలు చూస్తే ఫూ అని ముఖాన్ని ఉమ్మేయాలనిపిస్తుంది అనేటట్టుగా మనం బతుకుందా? లేకపోతే మన బతుకేమైనా మారిందా? వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలి. మరి భక్తి ఉందా? వస్తున్నాంగా మందిరానికి, పెద్ద ముసుగులు బాగానే వేస్తున్నాంగా, పెద్ద బైబిల్ కొనుక్కున్నాంగా, ఆత్మ వచ్చి అర్రకరం దున్నేసి అందరిని పొడిచేస్తున్నాంగా, కొమ్ములతో చెలగాటం అన్నట్టుగా గీతలో. భక్తికి సంబంధించిన లక్షణాలు మనలో కనబడాలి. భక్తిపరుడు ఎప్పుడు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడు. భక్తిపరుడు ఎప్పుడు ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండి తన జీవితాన్ని కట్టుకుంటాడు. ఎక్కడ లోకమాలిన్యం దరిచేరకుండా జీవిస్తాడు. అన్ని విషయాల్లో అందరికీ మాదిరికరంగా నడుచుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరికి అభ్యంతరంగా ఆటంకంగా జీవించే ప్రయత్నం చెయ్యరో. ఆగి ఆలోచించాలి. ఈమె భక్తి కలిగింది, పరిశీలన శక్తి కలిగింది, ఉదార స్వభావం కలిగింది షూనేమీరాలు. ఆమె ఎలీషా భక్తి గలవాడని గుర్తుబట్టి వివేచించి ఆయనలో ఉన్నటువంటి స్వభావాలను తెలియజేస్తుంది. ఎలా? ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన, ఆయన సంభాషణ, ఆయన సంబోధన, ఆయన యొక్క వినయం, ఆయన చూపిన భయభక్తులు అన్నిటిని చూచింది. ఒక్కసారి కాదు, చాలా రోజులుగా గమనిస్తుంది. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. భక్తి అంటే అలా చేయాలి, భక్తి గల వ్యక్తులంటే అలాగే ఉండాలి అనుకుంది. అంత శ్రద్ధగా భక్తి చేసి ఆ సేవకులు ఎలా అలాంటి భక్తే కనపరిచింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆమె కుటుంబంలో ఉన్నటువంటి కొదువ తీర్చబడింది. ఆమెకు దేవుడు ఒక చక్కని కొడుకునిచ్చి ఆమె వెలితిని తీర్చి ఆమెని తృప్తిపరిచి ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించి అద్భుతం చేసినట్లుగా లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఏమంటుంది? భర్తతో మన ఇంటికి పోతున్నటువంటి దైవజనుడు భక్తి గలవాడు, ఆయన కోసం మనం మిద్ది మీద ఒక చిన్న గది కడదామని. ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్తాను, గమనించండి తలపైకెత్తి. దైవ సేవకుడు భక్తి కలిగినటువంటి ఎలీషా స్వార్థం లేనివాడు, స్వార్థం లేనివాడు. అలాగే భక్తి కలిగిన నేనైనా మీరైనా ఎవరైనా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళైనా స్వార్థం లేని వాళ్ళై ఉండాలి. స్వార్థం లేని ఎలీషా అంటున్నాడు, ఈమె ఇంత శ్రద్ధాభక్తులు కనపరుస్తుంది, ఈమెకి మనం ఏదైనా చెయ్యాలి, ఈమెకి మనం ఏదైనా ఒక మంచి కార్యం చెయ్యాలి. చాలామంది అనుకుంటారు సేవకులు మన గురించి ఆలోచించరు, మన సమస్యల గురించి ఆలోచించరు, మన పిల్లల గురించి ఆలోచించరు, మన కుటుంబంలో మనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆలోచించరు. ఏదో వాక్యం చెప్తారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, పలకరిస్తే పలకరిస్తారు, వందనాలు చెప్తే చెప్తారు. కానీ మనం ఇచ్చినవన్నీ శుభ్రంగా తీసుకొని లెక్క పెట్టుకొని రబ్బర్ బాండ్లు వేసుకొని వాళ్ళు వాడుకున్నంత వాడుకొని ఆ తర్వాత ఏం చేస్తారో తెలియదు అని అనుకుంటారు మీరు. స్వార్థం లేని ఎలీషా అడుగుతున్నాడు. ఆ షూనేమీరాలు ఇంత శ్రద్ధాభక్తులు కనబరుస్తుంది. ఆమె కోసం రాజుతో మాట్లాడాలా, సైన్యాధిపతితో మాట్లాడాలా, ఏదైనా మేలు చేద్దాం, మనం చేయాల్సిన ఉపకారం చేద్దాం అని మంచి మనసుతో వాళ్ళ యొక్క బాగోగులు కోరుకున్నాడు పరిశుద్ధుడైన భక్తి కలిగిన ఎలీషా. ప్రియులారా, మీరు చెప్పే ప్రతి సమస్య, మీరు ఎంత బాధల్లో ఉన్నా, ఎలాంటి బలహీనతలో ఉన్నా,
ఎలాంటి చిక్కుల్లో ఉన్నా, ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా మీరు చెప్పినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యింది అని మీరు చెప్పేదాకా మీకోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తూనే ఉంటాం. అది మా బాధ్యత. దేవునికి మహిమ కలుగునగాక. అది మా ఒక్కరి బాధ్యతే కాదు, భక్తి కలిగిన వారిగా, సంఘానికి వచ్చుచో పోవచ్చు, భక్తి కలిగిన వారిగా, శ్రద్ధాభక్తులు కనపరిచే ప్రతి వారిలో ఈ స్వార్థం లేని నిస్వార్థమైన మనస్సు, ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించాలన్న మంచి ఆలోచనతో మనం నడిపించబడాలి. ఇలాంటి భక్తి, పరిశుద్ధత, యథార్థమైన ప్రవర్తన మీలో ఉందా? మీరు భక్తి గల వాళ్ళు అనే దానికి ఒక్క మాటలో చెప్పాలనంటే మీ సంభాషణ, మీ సంబోధన గుర్తుపడితే చాలు, మీరెవరో ఇట్టే తెలిసిపోద్ది. మీ సంభాషణ, మీ సంబోధన. విశ్వాసులు పలకరించేటప్పుడు ఎలా పలకరిస్తున్నారు? భర్తను ఎలా సంబోధిస్తున్నారు? భార్యని ఎలా సంబోధిస్తున్నారు? తల్లిని ఎలా సంబోధిస్తున్నారు? తండ్రిని ఎలా సంబోధిస్తున్నారు? బావగారిని ఎలా సంబోధిస్తున్నారు? బ్రదర్ని ఎలా సంబోధిస్తున్నారు? కొందరి సంబోధించే విధానం ఉంటుంది చూడండి, అప్పుడే తెలిసిపోద్ది వాడు భక్తి గలవాడా, భక్తిహీనుడా, భక్తి గల మనిషా, భక్తిహీనురాలా అనేది వాళ్ళ సంబోధనలోనే తెలిసిపోద్ది. కనుక దేవుని పిల్లలు ఎవరిని ఎంత చక్కగా సంబోధించాలో అంత చక్కగా సంబోధించాలి. చదువుకునే వాళ్ళకి ఇంతకుముందు పూర్వకాలంలో స్కూల్కి వెళ్ళలేదనుకోండి, జ్వరం వచ్చి లీవ్ లెటర్ రాయాల్సి వచ్చేది. ఏ లెటరు? దాంట్లో ఆ ఉపాధ్యాయుడిని సంబోధిస్తూ ఇలా రాసేవాళ్ళు, పూజ్యనీయులైన గౌరవనీయులైన ఉపాధ్యాయుల వారికి అని. మరి ఒక్కొక్కరిని ఎలా సంబోధిస్తున్నారు మీరు? మీ సంభాషణ, మీ మాట తీరు ఎలా ఉంది? అపవిత్రమైన మాటలు, బూతులు, కఠినమైన మాటలు, కాని మాటలు, లోకస్తులు కూడా మాట్లాడకూడని మాటలు, పొగరెక్కి కొవ్వెక్కిన మాటలు కొంతమంది. అరే నేను భక్తి కలిగిన వాడిని, నేను భక్తి పరురాల్ని, నేను ఇలా మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? నా సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా కృపాసహితంగా ఉందా? లేకపోతే భక్తిహీనుల కంటే, లోకస్తుల కంటే, విగ్రహారాధికుల కంటే, జీవమగల దేవుణ్ణి ఎరగని వారి కంటే ఘోరంగా ఉందా మీ సంభాషణ? అన్నీ గమనించింది. అన్నం పెడతానే ఉంది కానీ, చిన్న గది కట్టించింది కానీ, వచ్చినప్పుడల్లా పేజీలాడు అంటుంది కానీ, ఒక కన్ను వేస్తానుంది. అయ్యగారు ఎలా చూస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా కూర్చుంటున్నాడు, ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు, ఎలా నిలబడుతున్నాడు, ఎలా కూర్చుంటున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ గమనిస్తూ ఉందండి. భక్తి కలిగిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత మాదిరికరంగా, ఆదర్శప్రాయంగా సిద్ధపరచబడాలో ఆలోచించండి. షునేమీరాలు చెప్తుంది, మన యొద్దకి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. భక్తి గలవాడంటే పరిశుద్ధుడైన దైవజనుడు. పరిశుద్ధులైగా జీవించాలి, పరిశుద్ధమైన మార్గాల్లో మనం నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో సంగతి చెప్తాను, చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందామండి. నేనే ద్వారమును,
నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు తనను తాను గొర్రెల మంచి కాపరిగా పరిచయం చేసుకున్నాడు. తన స్వరాన్ని విని ఆయన్ని వెంబడించే భక్తులందరినీ తన సొంత గొర్రెలుగా, తన మందలో చేర్చబడిన, తన మందలో చేర్చబడి భద్రపరచబడిన విశ్వాసులుగా, ఆత్మీయులుగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖనంలో యేసుప్రభు చెప్తాడు, నేనే ద్వారం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు, పరలోక రాజ్యానికి చేరలేడు, వెళ్ళలేడు. ఎవరైనా రక్షించబడాలి, వెలిగించబడాలి, పరిశుద్ధపరచబడాలి, సమాధానపరచబడాలి, ఎవరి పాపాలైనా క్షమించబడాలి, ఎవరైనా నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలంటే ద్వారం నేనే. నా ద్వారానే ఎవడైనా రక్షించబడాలి, కానీ వేరే మార్గాల్లో ఎవరు రక్షించబడలేరు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఒక ఆలోచన. యేసుప్రభు చెప్తున్న మాట, మతాలు ఒక మనిషిని రక్షించలేవు, మంచితనం ఒక మనిషిని రక్షించలేదు, కర్మలు ఒక వ్యక్తిని రక్షించలేవు, బలి అర్పణలు ఒక వ్యక్తిని రక్షించలేవు. మతం కానీ, మంచితనం కానీ, కర్మలు కానీ, బలులు కానీ రక్షణకు మార్గము కానే కాదు. ఎవరైనా రక్షించబడాలంటే లోకరక్షకుడైన యేసునొద్దకు రావాలి. యేసు కల్వరి రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడితేనే ఒక వ్యక్తికి సంపూర్ణమైన రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను ద్వారం. ఎవడైనా లోపలికి వచ్చినట్లయితే వాడు మొదట, ఆమె మొదట రక్షణ పొందుతారు. లోపలికి వచ్చినటువంటి వాళ్ళకి వాగ్దానం, రక్షణ వాగ్దానం, ఆత్మ రక్షణ కలుగుతుంది, కుటుంబ భద్రత కలుగుతుంది, సంఘం క్షేమంగా వర్ధిల్లుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, నేను నా మందలో చేర్చబడిన, నా సంరక్షణలో మరుగై ఉన్న, నా స్వరాన్ని విని నన్నే వెంబడిస్తూ ఉన్న నా గొర్రెలను నేను వెలుపలికి తీసుకువెళ్ళేటప్పుడల్లా నేను వాటికి ముందుగా నడుస్తాను. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నేను పేరు పెట్టి పలానా గొర్రె మాత్రమే బయటికి రావాలి, పలానా గొర్రెలు లోపలికి రావాలి అని చెప్తే అవి లోపలికి రావటం, బయటికి వెళ్ళటం జరుగుతుంది. నా గొర్రెలన్నిటికీ నేను ముందుగా నడుస్తాను, మార్గాలు సరళం చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ నిలవాలో, ఏం చెయ్యాలో, ఎక్కడ సంరక్షణ కలుగుతుందో అన్నీ నా పర్యవేక్షణలోనే జరుగుతాయి. అంత మాత్రమే కాదు, నా మందలో నా స్వరం విని నన్ను వెంబడించి నా పర్యవేక్షణలో కాపాడబడుతున్న నా గొర్రెలన్నీ కూడా వెలుపలికి వెళ్తాయి, లోపలికి వస్తాయి, వచ్చుచూ పోవచ్చు ఉన్నాయి. అయితే ఆ వచ్చుచూ పోవచ్చున్న ఆ మందల్లో
ఆ గొర్రెలన్నిటికీ ఉన్నటువంటి ఓ చక్కని స్వభావం చెప్తున్నాడు యేసు ప్రభు. ఏంటని? వచ్చుచూ పోవచ్చున్న గొర్రెలను ఏం చేస్తానంటే మేత మేయుచూ ఉన్నాయి. అందరూ చెప్పండి నోరు తెరిచి గట్టిగా. ఒక దైవజనుడు అన్నాడు, మేత మేస్తేనే కోత కోస్తారు. మేత మేస్తేనే కోత రావాలి అంటే మేత పడాలి. గుర్రం గుడ్డిదైనా గుగ్గిళ్ళు దానా తక్కువ చేయకూడదు, దానా తక్కువ చేయకూడదు. అలాగే గొర్రెలకి, సంఘానికి వెళ్ళుచూ వచ్చుచున్న గొర్రెలకి బలమైన మేత, మంచి మేత, పుష్టికరమైన పౌష్టిక ఆహారం అవసరం. ఈ మేత మేయాలి తప్పనిసరిగా. యేసు ప్రభు చెప్తారు ఈ యోహాను సువార్తలోని, మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దు. అక్షయమైన ఆహారం, జీవాహారం, నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆహారం కోసం, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. అక్షయమైన ఆహారం, ఆత్మీయ ఆహారం, వాక్య ఆహారం, పుష్టికరమైన పౌష్టిక ఆహారం, నాణ్యత ప్రమాణాలు కలిగిన మంచి ఆహారం మనం భుజించాలి. ఆ మేతతో మనం పోషించబడాలి. మేత, పచ్చని మేత, సమృద్ధి అయిన మేతతో మనం బలపరచబడాలి, పోషించబడాలి, బలపరచబడుతూ నడిపించబడాలి. కనుక మందిరానికి వస్తున్నటువంటి మనం మరి మేత, అవసరమైన మేత తింటున్నామా? కొన్ని గొర్రెలు ఉన్నాయి, నాకు తెలిసిన గొర్రెల మందిరంలో ఏ గడ్డి పడితే ఆ గడ్డి తింటూ ఉంటాయి. ఏ గడ్డి కనబడితే ఆ గడ్డి, ఎండి గడ్డి కనబడితే ఎండి గడ్డి, బురదలో ఉన్న గడ్డి కనబడితే బురదలో ఉన్న గడ్డి, మట్టి కలిసిన స్థలంలో ఉన్నటువంటి గడ్డి, ఏది పడితే అది తింటూ ఉంటాయి. తింటూ ఉంటే తుమ్ముతూ ఉంటాయి, తింటూ ఉంటే దగ్గుతూ ఉంటాయి, తింటూ ఉంటే రోగాలు పాలవుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తూ ఉంటాయి. ఏయ్ గొర్రి, ఎక్కడ తిన్నావు ఫుడ్ పాయిజన్ అవటానికి అని అంటే, నేను అక్కడ బురదలో ఉన్న పచ్చగా ఉందని ఆ కింద బురద చూడలా. ఇది కొంచెం గుడ్డి గొర్రె. ఈ గుడ్డి గొర్రె ఏం చేసిందంటే ఆ పైన ఆ పచ్చగా ఉన్న గడ్డి చూసింది, కానీ ఆ గడ్డి కింద ఉన్న బురద చూడలా. అడావిడిగా వెళ్ళిపోయింది. ఆ బురదలో ఆ గడ్డి బురదతోనే తినేసింది. ఆ తర్వాత ఒకటే తుమ్ములు, ఒకటే పడిశం, ఒకటే ఫుడ్ పాయిజను. కొంతమందికి కాపరి సంరక్షణలో నడిపించబడాలి, కాపరి పర్యవేక్షణలో జీవించాలి. కాపరి తీసుకెళ్ళిన పచ్చిక బయళ్లలో సమృద్ధి అయిన మేత తిని తృప్తిపరచబడాలి. ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినకూడదన్న జ్ఞానం లేదు కొంతమందికి. గడ్డి కనబడిందా ఎగబడతారంతే. నీ కాపరికి తెలీదా నీకు ఏ గడ్డి కావాలో, ఏ మేత పెట్టాలో, ఏ ఆహారం అవసరమో, ఏ వాక్యం అవసరమో తెలీదా? ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, మీ కాపరి, ప్రస్తుతం నేనున్నా, నా తర్వాత ఎవరైనా వచ్చినా, మీ కాపరి మీకు చెప్పినంత శక్తివంతంగా బలమైన ఆహారం, పుష్టికరమైన ఆహారం, మంచి ఆహారం ప్రపంచంలో వాడబడుతున్న పెద్ద పెద్ద సేవకులు కూడా ఎవ్వరు మంచి ఆహారం పెట్టలేరు. ఖచ్చితంగా నేను స్టాంపే చెప్పగలను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ పిల్లలకి ఏ ఆహారం ఇష్టంగా తింటారో తల్లికి తెలిసిద్ది, పక్కింటి తల్లికి తెలియదు. am I రైట్ ఆర్ రాంగ్? ఏందంటే చూస్తారు, నిజమా కాదా? మీరు ఏం తింటారో ఇష్టంగా. కొంతమందికి దురద ఎక్కువ ఉంటుంది, వాళ్ళకే వంకాయ ఇష్టం, వాళ్ళకి గోంగూర ఇష్టం. నిజం నేను చెప్పేది, పేర్లు చెప్తే బాగోదు పెద్దోళ్ళు.
తింటారు. తిని అబ్బా అబ్బా అని ఇంకా ఇంకా తట్టుకోలేకపోతున్నారు అనుకో, హల్లెలూయా అబ్బాబ్బాబ్బాబ్బా అట్లా గిక్కుట్టి ఎంత సమ్మగా ఉంటుందో. నా మాటనండి, మీకు ఏ ఆహారం అవసరమో, ఏ మేత అవసరమో మీ కాపరికి తెలుసు. మీరు ఏ ఫుడ్ ఇష్టంగా తింటారో మీ అమ్మకి తెలుసు, మీ తల్లికి తెలుసు. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం కలుషితమైపోయింది. ఎక్కడ చూసినా 50 నిమిషాలు 45 నిమిషాల కంటే వాక్యం కావట్లా. ఆ 50 నిమిషాలు కూడా 2 కుళ్ళు జోకులు ఆవలించిందంట. ఆ వాసన 10 మంది పడిపోయారంట. ఈ పిచ్చి జనం ఏమనవుతుంటే ఆ పకోళ్ళు పడిపోతున్నారు. కుళ్ళు జోకులు, అర్థం లేని జోకులు. ఒక 2 పాటలు పాడుతుంటే ఎగిరి అబ్బా ఈరోజు ఆత్మలు బలి ఆనందించాం, నూతన జీవం, నూతన శక్తి వచ్చేసింది. ఏంటి వచ్చింది? ఉన్న శక్తి పోపోచాలు. ఎగిరి చప్పట్లు కొట్టి అబ్బా అలసట వచ్చింది నాకు. నిజం కదా? యథార్థం చెప్పుకుందాం, చెప్పండి. అవసరమైన ఆహారం లేదు. కల్లిబల్లి కబుర్లు, పోసుకోలు కబుర్లు, కఠినమైన వర్తమానం, జీవితాన్ని కట్టే వర్తమానం, సన్మార్గాల్లో నడిపించే మాటలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖండించే బోధ, హెచ్చరించే బోధ, బుద్ధి చెప్పే బోధ, పరిశుద్ధంగా బ్రతకమని చెప్పే బోధ, మంచితనం, మానవత్వం కలిగి నడుచుకోమని చెప్పే బోధలు నచ్చట్లేదు చాలామందికి. మంచి ఆహారం తినండి, మంచి మేత తినండి, మీ కోత చాలా బాగుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మీరు తినే మేత ఆలోచించాలి. కొంతమందికి ఇక్కడ మేత జీర్ణం కావట్లా, అందుకని అక్కడ సేవకుల్ని, ఇక్కడ సేవకుల్ని, అక్కడ సేవకుల్ని, మినిస్ట్రీలో సాక్ష్యం లేకుండా వెళ్ళిపోయిన సేవకుల్ని అందరిని పిలిపించుకుని వాళ్ళు పెట్టే మేత, వాళ్ళు పెట్టే విటమిన్లు లేని మేత, కలుషితమైన మేత, కలుపు మొక్కలతో కూడిన మేత తిని మనసంతా పాడు చేసుకుని, బ్రతుకంతా పాడు చేసుకుని, ఒకప్పుడు ఎంతో భక్తిగా, నీతిగా, ఉపదేశంలో నిలిచి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ మాటలు మారిపోయినాయి, పద్ధతులు మారిపోయినాయి, జీవితం మారిపోయింది. ఆత్మీయ జీవితంలో బలహీనపరచబడుతున్నారు. నా మాటనండి, మీకు అవసరమైతే చేయండి, అంతేగాని అనవసరంగా అక్కడ బోధకులను, ఎక్కడ బోధకులను పిలిపించుకుని వాళ్ళు వచ్చారని తెలిస్తే అక్కడికి వెళ్ళి, వీళ్ళు వచ్చారని తెలిస్తే ఇక్కడికి వెళ్ళి ఈ తినగోడని మేత అంతా తిని కడుపంతా పాడు చేసుకుంటారు. కడుపంతా, కొంతమంది కడుపు ఎంత దరిద్రంగా ఉంటుందో ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. కొంతమంది కడుపు ఎంత దరిద్రంగా ఉంటుందంటే డస్ట్బిన్ కంటే కూడా దరిద్రంగా ఉంటుందండి. దేనికంటే? డస్ట్బిన్ కంటే కూడా. డస్ట్బిన్లో కుళ్ళిపోయినాయి వ్యర్థాలన్నీ పడేస్తాం కదా, ఆ మూతటి తీయండి ఒకసారి, కమ్మని అవసరం వచ్చిద్దా? ఏం చెప్పరు? కొంతమంది ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ వేస్తూ ఉంటారు. అది పొట్ట, యాదగిరి గొట్ట అర్థమై సావదు మనకి. ఏది పడితే తినకూడదు. ఈ మధ్య కొత్తగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చినాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఫాస్ట్గా తినండి, ఫాస్ట్గా వెళ్ళిపోండి, ఫాస్ట్గా రండి, పాస్ అవే అంటే పైకి వెళ్ళిపోండి. ఫాస్ట్ ఫుడ్లు తినబాకండి, బర్గర్లు తినబాకండి. ఆ కాల పక్కన పెడతారు, ఏంటి గుచ్చి నీళ్ళు పోస్తూ ఉంటారు, చింతపండు నీళ్ళు పోస్తూ ఉంటారు. పానీపూరీలు తినబాకండి, కడుపు చెడిపోద్ది అనవసరంగా. కొంతమందికి ఇంట్లో ఫుడ్ తినరు, వారంలో 2 సార్లన్నా ఆ బిర్యానీ తిని రావాల్సిందే. బిస్మిల్లా బిర్యానీయో, వెంపరాజు గారి బిర్యానీయో, అభిరుచుల బిర్యానీయో, ఈ మధ్య మనం బిస్మిల్లా గారు పెట్టారు, బిస్మిల్లా గారి బిర్యానీయో తిని రావాల్సిందే.
అవి తినవాకండి రా బాబు, ఆ ఆయిల్స్ మంచి కాదు, ఆరోగ్యం పాడైపోతాయి, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. ఇంట్లో ఎంత కమ్మగా చేసినా ఇది బాగాలే, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైపోయింది, మసాలా ఎక్కువైపోయింది. పొరిగింటి కూర పుల్లని అంటారు చూడండి, అట్లా కొంతమందికి మన ఇంట్లో కూరలు నచ్చవు. నేను ఆయా సంఘాలకు వెళ్తూ ఉంటానా, అందరు అన్న భలే చెప్తారన్న, మీ వీడియోలు చూస్తూ ఉంటానని చెప్తారా. ఎక్కడో కొంతమంది ఈ వాక్యం నచ్చదు. ఏది పడితే తినబాకండి, మంచి ఆహారం తినండి, మంచి మేత తినండి. ఎందుకంటే మీరు మందిరానికి వస్తున్నారు, పోతున్నారు, మీరు ఒక కాపరి సంరక్షణలో ఉన్నారు కాబట్టి మీకు మేత అవసరం. చెప్పండి గట్టిగా, ఏం అవసరం? మేత లేకపోతే ఏమైద్దో చెప్పి నేను ముగిస్తాను. ఒక 3 మాటలు చెప్తాను. మేత లేకపోతే, మేత లేని బతుకులు ఎలా ఉంటాయో చెప్తాను, మేత తింటే ఎలా ఉంటుందో చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 14:6 చివరి భాగం. మేత ఏమీయూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. ఇంకొక మాట, విలాపవాక్యాలు 1:6. సౌందర్యమంతయు తొలగిపోయెను, దాని అధిపతులు మేతలేని దుప్పల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోతా ఉన్నారు. ఏవేలు గ్రంథం 1:18. మేత లేక పశువులు బహుగా మూలుగుతున్నాయి, ఎడ్లు ఆకలికి అల్లాడుతున్నాయి, గొర్రె మందలు మేత లేక చెడిపోతున్నాయి. తలపైకి చూడండి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. మేత లేకపోతే గొర్రెలకి, మందలో ఉన్న గొర్రెలకి ఆహారం లేకపోతే, ఆత్మీయ ఆహారం లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులకి ఏమైపోద్దంటే బైబిల్ చెప్తుంది, కన్నులు క్షీణించిపోతాయి. అంటే దివ్య దృష్టి తగ్గిపోద్ది, దూరదృష్టి తగ్గిపోద్ది, దృష్టి మాంద్యం కలుగుతుంది, మనోనేత్రాలు మూతలు వేయబడతాయి. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలు ఆహారం పుచ్చుకొని కారణాన్ని బట్టి మూసేస్తున్నాడు. చూడాల్సిన వాటిని చూడనీయకుండా, చదవాల్సిన వాటిని చదవనీయకుండా, పరలోక మహిమ చూడకుండా, పరలోక దర్శనం చూడకుండా, వాక్యం చూచి చదివి ధ్యానించి గుండెల్లో చేర్చుకొని బలపరచబడకుండా పూర్తిగా దృష్టిని పాడు చేసి గుడ్డోళ్ళుగా, దూరదృష్టి లేనివారిగా మార్చేస్తున్నాడు. ఎంతమంది అండి ఎంతో ఆసక్తిగా రక్షించబడి మందిరానికి వచ్చి సహవాసులు స్థిరపరచబడి ఎంతో ఆత్మీయంగా నడిపించబడిన వాళ్ళు సరైన మేత లేక, సరైన వాక్య ఆహారం లేక, సరైన జీవవాక్యం భుజించక, తినవలసినంత జీవవాక్యం, గుండెల్లో భద్రపరచుకోవాల్సినంత జీవవాక్యం లేని కారణాన్ని బట్టి కన్నులు క్రమక్రమంగా కంటి చూపు మందగిలిపోతుంది. నేను చెప్పేది ఈ కంటిని గురించి కాదు, ఆత్మీయ నేత్రాలు, ఆత్మ సంబంధమైన వాటిని వివేచించలేకపోతున్నాం, స్వస్థత నమ్మలేకపోతున్నాం, అద్భుతాలు నమ్మలేకపోతున్నాం, దేవుడు ఆశీర్వదిస్తాడంటే నమ్మలేకపోతున్నాం, దేవుని వాగ్దానాలు నమ్మలేకపోతున్నాం, దేవుడు కాపాడుతాడంటే నమ్మలేకపోతున్నాం, దేవుడు దీవిస్తాడంటే నమ్మలేకపోతున్నాం, దేవుడు సంతానం ఇస్తాడంటే నమ్మలేకపోతున్నాం, దేవుడు సమాధానం ఇస్తాడంటే నమ్మలేకపోతున్నాం, దేవుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తాడంటే నమ్మలేకపోతున్నాం. ఏదో ఆత్మీయ అంధత్వం ఆవరించేసింది. ఎందుకు? మేత లేదు. ఏమి లేదు? మేత లేదు. ఇంకో మాట చదువుకున్నాం మనం విలాపవాక్యాల్లో, వారి సౌందర్యం అంతా తొలగిపోయి. మేత లేకపోతే ఏమైందో తెలుసండి, మనలో ఉన్న ఆత్మ సంబంధమైన అందం అంతా పోయి
మనం వికారంగా మారిపోతామండి. జబ్బు వచ్చిన మనుషుల్లాగా ముఖాలు కృషించుకుపోతాయి. ఆ దైవత్వం యొక్క కళ, కాంతి మనలో ఉండదండి. ఆ సౌందర్యం, ఆ మహిమ, ఆ తేజస్సు మనలో ఉండదు. ఏదో ముఖాలన్నీ వికారంగా, అసహ్యంగా మారిపోతాయి. నేను చెప్పేది ఏదో నల్లగా ఉండే వాళ్ళని, ఎత్తుపొల్లి వాళ్ళని ఎగతాలు మాట్లాడుతానని కాదు. ఆధ్యాత్మికంగా మన హృదయంలో ఆహారం ఉన్నప్పుడు, మనం జీవవాక్యంతో పోషించబడుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రభావం ద్వారా మనకొచ్చే, దేవుని ప్రభావం ద్వారా మనకొచ్చే ఆ పరిపూర్ణ సౌందర్యం మనలో ప్రత్యేకంగా కనబడుతుంది. ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, బక్కగొన్న, పెప్పర్మెంట్ బస్తాలాగా ఉన్నా సరే, మన ముఖాలు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటాయి. ఆత్మ సంబంధమైన సౌందర్యం తేజస్సుతో మనలో కనబడుతుంది. ఈ రోజున అనేక మంది ఆత్మీయుల్లో ఆత్మ సంబంధమైన సౌందర్యం కనబడతలా, ఆ కళా కాంతి కనబడతలా. ఏందో ఉసూరుమంట, ఎప్పుడు చూసినా రోగుల్లాగే, ఎప్పుడు చూసినా బలహీనుల్లాగే, ఎప్పుడు చూసినా బాబా ముక్కుతా మూలుగుతా, టాయిలెట్ రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు మూలుగుతారు చూడండి. ఆ బాత్రూంలోకి వెళ్ళి, టాయిలెట్లోకి వెళ్ళి అట్లా కూర్చుంటారు. ముఖాలన్నీ వికారం చేసుకుని చాలా బాధపడతా, అసలు వాళ్ళ ఫీలింగ్స్ విచిత్రంగా ఉంటాయి. ఎంత ఇబ్బందిగా ఫీల్ అయిపోతారంటే అంత ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు. నా మాటనండి, మీరు ఎప్పుడు కళగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మేత పడాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దాని అధిపతులు, దాని ప్రధానులు, దాని సంబంధులంతా మేత లేని కారణాన ఎలా అయిపోతున్నారంటే, మేత లేని దుప్పుల వలె బలహీనులై తమను తరుము వారి ఎదుట నిలవలేక పారిపోతూ ఉన్నారు. అంటే మేత పడకపోతే మనం ఏమైపోతామంటే బలహీనులు అయిపోతామండి. ఏమైపోతామండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. మందలో ఉన్న గొర్రెలకు, సంఘానికి వచ్చే విశ్వాసులకి మేత, జీవాహారం లేకపోతే బలహీనులమైపోతాం. ఆ తర్వాత తరిమే శత్రువుల ఎదుట, వెంటాడి వేధించే అపవాది శక్తుల ఎదుట నిలబడలేక పారిపోయే పరిస్థితులు వస్తాయి. చాలామంది చెప్తారు, సాతాను మమ్మల్ని వదిలిపెడతలేదండి, కీడు మమ్మల్ని వదిలిపెడతలేదండి, ఏదో శాపం మా మీద పనిచేస్తుందండి, ఎవరో మాకేదో చేపించారండి, మా స్థితి చూడలేక వారవలేక చెప్తా ఉంటారు. నా మాటనండి, తరుము వారి ఎదుట నిలబడలేక, ఎదిరించే సామర్థ్యం లేక, బలం లేక పారిపోతున్నారా? ఎంత దూరం పారిపోయినా ఆ సమస్యలు తరుముతూనే ఉంటున్నాయా? ఈరోజు గమనించండి, మీరు బలహీనులు అవటానికి శత్రువు చేత, సమస్యల చేత, రోగాల చేత, శత్రువుల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, నానా విధములైన వ్యాధుల చేత తరమబడటానికి కారణం మేత లేదు. మేత లేదు. సంఘానికి వస్తున్నావు, బోధించే వాక్యం వినటం లేదు. ఏదో ఇక్కడ దాకా వస్తావు, కూర్చుంటావు, నిద్రపోతావు, కాసేపు ముచ్చట చెబుతావు పిల్లలకి, కాసేపు కిందకెళ్ళి వస్తావు, ఏదో అయినట్టు అడావిడి, మరలా వస్తావు, అయిపోగానే ఆమెనగానే అంతు లేకుండా వెళ్ళిపోతావు. బలహీనులు కాక ఏమవుతారు? అందహీనులు కాక మరి అందంగా ఎలా మారుతారు? చివరిగా మేత లేకపోవటం వల్ల బహుగా మూలుగులు, ఆకలితో కేకలు వేయటం, అల్లాడిపోవటం, ఆ తర్వాత గొర్రె మందలన్నీ మేత లేక, ఆహారం లేక చెడిపోవచ్చున్నవి. ఏమైపోతున్నాయి అంటండి? అమ్మో, నాకు ఈ చివరి మాట చాలా భయం వేసింది. మేత లేకపోతే చెడిపోతాం. మనం ఏమైపోతామండి? చెడిపోతాం.
ఈరోజు విశ్వాసులు చెడిపోవటానికి, చెదిరిపోవటానికి, కృపకి దూరం అవటానికి, పాడైపోయి పతనమైపోయి పాతాళంలోనికి దిగజారిపోవటానికి కారణం మేత లేదు, సరైన మేత లేదు. కాపరి మీకు మంచి మేతే పెడుతున్నాడు, బలవర్ధకమైన మేతే వడ్డిస్తున్నాడు. తినేది ఎంతమంది, జీర్ణం చేసుకునేది ఎంతమంది, బలం పొందేది ఎంతమంది, మనోనేత్రాలు వెలిగించబడేది ఎంతమందికి? సౌందర్యంతో పరిపూర్ణ సౌందర్యం కలిగిన సియోను వలె తేజరిల్లేది ఎంతమంది? బైబిల్లో రాసిన మాట, తమ మందలకు మేత వెతకటానికి షిమ్యోను గోత్రానికి సంబంధించిన కొంతమంది కాపరులు ఒక విశాలమైన పల్లపు ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో వాళ్ళకి బలకరమైన మంచి మేత, నెమ్మది, సుఖము గల విశాలమైన దేశాన్ని కనుగొన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ జీవితంలో బలకరమైన మంచి మేత తినాలి. అప్పుడే మీకు నెమ్మది, అప్పుడే మీకు సుఖము, అప్పుడే మీకు సంతోషము, అప్పుడే మీకు సౌందర్యము, అప్పుడే మీకు బలము, అప్పుడే మీ నేత్రాలు వెలిగించబడి దివ్య దృష్టి అనుగ్రహించబడుతుంది. ఇట్టి మేతతో మీరు పోషించబడాలి, బలపరచబడాలి. ప్రతిరోజు ఆహార విషయంలో శ్రద్ధ ఉండాలి. చాలామంది పండుకునే ముందే వాళ్ళ భార్య భర్తను అడుగుతుంది, ఏమండి పొద్దున్నే టిఫిన్ ఏం చేయమంటారు? టిఫిన్ పెట్టేటప్పుడు ఏమండి లంచ్లో ఏం చేయమంటారు? లంచ్ చేసేటప్పుడు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయమంటారు? వచ్చిరాని ఇంగ్లీష్తో వాడిని కూని చేస్తూ ఉంటుంది, ఖైమా చేస్తూ ఉంటుంది. సరిగ్గా వంటలు చేయటం వస్తే వాడు ధన్యుడే, ఆవిడ మీదే ప్రయోగం చేస్తూ ఉంటుంది. ఈ పనికి మాలింది, బాగుందో లేదో చెప్పు అంటది. బాగోలేదన్నాడు అనుకో, నా ఎందుకు నచ్చుతీలే నీకు. బాగుంది అన్నాడు అనుకో, ఇక రోజు అదే చేస్తూ ఉంటుంది. ఇక రోజు అదే. బెండకాయ బాగుందన్నారంట యేసన్న గారిని, రోజు బెండకాయే. కాకరకాయ బాగుందన్నారంట, రోజు కాకరకాయే. వెరైటీలు కావాలి కదా మనకి, రుచులుగా తినాలిగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా 3 మాటలు గుర్తుపెట్టుకోండి. వచ్చుచూ పోవచ్చున్న వాళ్ళు బలపరచబడి ధైర్యంగా ఉంటారు. వచ్చుచూ పోవచ్చున్న వాళ్ళు భక్తి, పరిశుద్ధత కలిగి అనేకుల మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు నడిపించబడతారు. 3, వచ్చుచూ పోవచ్చున్న వాళ్ళు మేత చేత బలపరచబడి సౌందర్యవంతులుగా మార్చబడి, బలవంతులుగా మార్చబడి, తరుము వారి ఎదుట నిలబడి ఎదిరించి జయముతో ముందుకి సాగుతారు. ఎట్టి పరిస్థితుల్లో చెడిపోరు. యవ్వనస్తులు చెడిపోవటానికి, ఆత్మీయులు చెడిపోవటానికి, సేవకులు చెడిపోవటానికి కారణం మేత లేదు. ఫాస్ట్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, డిజిటల్ ఫుడ్ ఎక్కువైపోయింది. సేవకులు కూడా ఈ మధ్య ఏదో యూట్యూబ్లో వచ్చే ఏదో ఒకటి మెసేజ్ రాసుకోవటం, 4 మాటలు తయారు చేయి. అమ్మయ్యా, పెద్ద భారం దిగిపోయిందిరా ఈరోజు. పెద్ద యుద్ధమే చేశాను, రాత్రి అసలు నిద్రపట్టి సావలేదు, ఎన్ని టీలు తాగాను. ఒరే ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు? ఒరే నువ్వు చెడిపోతే సంఘం చెడిపోయిందిరా, పాపిష్టోడా. సేవకుడు అని చెప్పి ప్రతిష్ఠించుకుని వచ్చావు, నువ్వే మేత లేకుండా చెడిపోతే నీ బోధ వినే వాళ్ళంతా చెడిపోతారా. మనం చెడిపోకూడదు, మన పిల్లలు చెడిపోకూడదు, మనం చెడిపోకూడదు, మన సంఘం చెడిపోకూడదంటే మంచి మేత తినాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మేత పడితే ఆ మేత కోసం ఎగబడబాకండి, మేకల్లాగా, బరిగొడ్డులాగా. మందలో ఉన్న గొర్రెల్లాగా మంచి మేత కోసం, బలకరమైన మేత కోసం, కాపరి సిద్ధపరిచి తోడుకెళ్ళే మేత కోసం ఎదురుచూచి దొరికినప్పుడు నెమ్మదిగా ఏ గొర్రెకి కావాల్సింది మేత ఆ గొర్రెకి అందిస్తామంటే
తింటాం, మరలా ఏం చేయాలి? ఖాళీగా ఉన్నప్పుడు వాటిని నెమరేస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? నెమరేస్తూ ఉండాలి. అంతేగాని ఇటు నుంచి అంటానండి, దేవుడి దేవల్ల ఇటు నుంచి వెళ్ళిపోద్దండి. వినేటప్పుడు భలే వింటున్నానండి, అసలు మర్చిపోతున్నాను పాస్టర్ గారు, నా కోసం బాగా ప్రార్థన చేయండి, కొంచెం నా నెత్తి మీద గట్టి గట్టని ప్రార్థన చేయండి. ఇదేం ఆనందం నీకు? నెత్తి మీద బాధినంత మాత్రం నీకు గుర్తొస్తుందా? తోడుకోడలతో పెట్టుకున్న గొడవ, ఆమె తిట్టిన తిట్లు ఇంకా గుర్తున్నాయి. కనబడినప్పుడల్లా గుర్తొచ్చి ఆయాసం పెరిగిపోయి బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది. మరి వాక్యం ఎందుకు గుర్తుంటలా?